హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మన వీడియోలోని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మీద కోర్టులోనే కేసు వేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానివల్ల ఎగ్జామ్ రద్దు అవుద్ది అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రెండోది, సెప్టెంబర్ మంత్కి సంబంధించి చాలా మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ మీద ఒక 5 MCQs తయారు చేయడం జరిగింది. మనకి టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో ఇది పార్ట్ 4. బిట్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్వి, ప్రజెంట్ న్యూస్లో ఉన్నవి తయారు చేశాను. కనుక వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్దాం. రీసెంట్గా ప్రిలిమ్స్ మనకి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులోని రాస్టర్ విధానం ఫాలో అవ్వలేదని కేసు వేయడం జరిగింది. సింపుల్గా ఒకటి చెప్పాలంటే, ఎగ్జామ్ అయితే మాత్రం ఈ కేసులు ఇవన్నీ మనం పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు అనేది జరగదు. ఎగ్జామ్ రద్దు అవుద్ది అనే విషయం మనం ఎక్కడ డిస్కస్ చేసినా మన జీవితంలో కొంత ఇంపార్టెంట్ సమయాన్ని కోల్పోయినట్టే. అదే సమయాన్ని మన ప్రిపరేషన్ మీద పెడితే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి న్యూస్ నమ్మద్దు. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ మీటింగ్ అనేది రీసెంట్గా జరిగింది. ఈ మీటింగ్లో కూడా ఎటువంటి అప్డేట్, చైర్మన్ అపాయింట్మెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అంటే ప్రస్తుతం అప్పట్లో మనకి చైర్మన్ అపాయింట్మెంట్ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. మనకి చైర్మన్ అపాయింట్మెంట్ జరిగాకే మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో అనుకోండి చైర్మన్ అపాయింట్మెంట్ జరిగితే మనకి అక్టోబర్లోనే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఎలా కాదన్నా మనకి డిసెంబర్ మంత్లో మ్యాక్సిమం, ఇది నా అభిప్రాయం వరకే, నేను కూడా కోరుకుంటున్నాను, డిసెంబర్ ఎండింగ్ లోపు ఎగ్జామ్ అయిపోతే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇంకా డిలే అవుతున్న కొద్దీ యాస్పిరెంట్స్కి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిసెంబర్ లోపు ఎగ్జామ్ అయిపోతే మాత్రం చాలా మంచిది. ప్రజెంట్ ఒక వీడియోలో చూసాను, ఒక పెద్ద ఒక మాట చెప్పారు. 90,000 మంది 900 పోస్టులకి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు బట్టి చాలామంది ప్రిపరేషన్ ఆపేసి ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారని అతను చెప్పారు. ఆ మాట విన్నాక నాకు కూడా నిజమనిపించింది. కానీ ఎవరికైతే ఆ 900 పోస్టులు కొడతారో వాళ్ళు ఏదో ఒక మూల ఎక్కడో దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు. ఎగ్జామ్ రేపు పెట్టినా, డిసెంబర్లో పెట్టినా, నవంబర్లో పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. కనుక మనం ఆ లిస్టులో ఉండాలని కోరుకుంటున్నాం. మనం ప్రిపరేషన్ ఆపిస్తే మన వెనకున్న వ్యక్తికి మనమే నేరుగా మనం కొట్టాల్సిన పోస్ట్కి అతనికి మనం దారి చూపించినట్టు అవుతుంది. కనుక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనోధైర్యాన్ని కూడబెట్టుకొని మన ప్రిపరేషన్ చదువుకొని ముందుకెళ్తామని, 900 పోస్టులోని ఏదో ఒక పోస్ట్ కాదు, మనకు నచ్చిన పోస్టు, మనసుకు బాగా దగ్గరైన పోస్టు, ఏ జాబ్ కొడితే మనం ఫ్యూచర్లోనే హ్యాపీగా పనిచేస్తాం ఆ పోస్ట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈలోపు చాలా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. ఇఫ్ మీకు టైం వీలైతే దానికి కూడా టైం కేటాయించండి, ప్రాబ్లం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగుంటాయి. మనకున్న ఈ టైం షెడ్యూల్ని నీట్గా డివైడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి, ప్రాబ్లం లేదు. కూల్గా నిదానంగా చదవండి, టెన్షన్ పడకుండా ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్లోనే పార్ట్ 4కి సంబంధించిన బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నవన్నీ కూడా ఆ శాఖ నుంచి బిట్స్ అడగడం జరిగింది. మొదటి క్వశ్చన్ రీసెంట్గా న్యూస్లో ఉన్న పోలారిస్ డాన్ మిషన్ మీద అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ చదివే ప్రయత్నం చేస్తాను చూడండి. Polaris Dawn will be the first non-governmental effort to perform a spacewalk approximately 700 kilometers above Earth. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉన్న, ఎక్స్ప్లెనేషన్ ప్రతి పదం కూడా తెలుగులో ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అది. రెండోది ఏంటి, ఈ Polaris Dawn మిషన్ అనేది స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఇది ప్రయోగించడం జరుగుతుందని ఇచ్చాడు. ఓకే, మూడో క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, మూడో స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడు, టోటల్ 8 members విల్ సెండ్ ఇన్ టు ద స్పేస్ త్రూ దిస్ మిషన్. అంటే ఈ Polaris Dawn మిషన్ అంటే మిషన్ పేరు అది. ఈ మిషన్ ద్వారా
8 మందిని స్పేస్లోకి పంపించడం జరుగుతుంది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అయితే ఏమడిగాడు, హౌ మెనీ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడగట్లేదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. అంటే ఏబిసి 3 ఇచ్చాం కదండి, 10 seconds టైం తీసుకొని 3 తప్పు స్టేట్మెంట్ ఏదో ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇక్కడ కొన్ని పదాల అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ ఎఫర్ట్ అన్నాడు అంటే ఏంటో తెలుసుకోవాలి. స్పేస్ వాక్ అన్నాడు అంటే ఏమో తెలుసుకోవాలి. మనకి 700 kilometers అబోవ్ ఎర్త్ అన్నాడు, అది కరెక్టా కాదో మనం తెలుసుకోవాలి. 10 seconds టైం తీసుకొని ఆన్సర్ చెప్పండి, నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 1 అని పెట్టండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి, ఏయా బియా సియా లేదా ఏబియా బీసీ అనేది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, సింగిల్ స్టేట్మెంట్ కోసం ఎప్పుడు అడిగినా సరే మన సబ్స్క్రైబర్లు కానీ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు. ఇలాగా 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి కొంచెం కష్టంగా అడిగితే కొంచెం తక్కువ మంది చూస్తున్నారు. రీసెంట్గా ట్రెండ్ మారింది కాబట్టి ఎగ్జామ్లో కూడా ఇలా మల్టీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కనుక నేను క్వశ్చన్స్ కూడా అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. సరే, ఆన్సర్ వచ్చేసి చూడండి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, 3వ స్టేట్మెంట్ రాంగ్. క్వశ్చన్లు ఏం అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇది ఇన్కరెక్ట్, ఇది ఒకటే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఎందుకు ఇన్కరెక్ట్ అంటే చూడండి, టోటల్ 8 members అని ఇచ్చాడు. 8 members కాదు, 4 members-ని మనకి స్పేస్లో పంపించడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఈ మిషన్ పేరు ఏంటి, పొలారిస్ డాన్ మిషన్ అనమాట. ఏం లేదు, ఇది ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ ఎఫర్ట్ అన్నాడు. నాన్ గవర్నమెంట్ ఎఫర్ట్ అంటే ఫర్ సపోజ్ ఈ మిషన్ ఇస్రో చేపట్టింది అనుకోండి. ఇస్రో అనేది ఏంటి, మన ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది కదా. లేదా నాసా, ఇలాగ ఎనీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ దీన్ని చేపడితే అది గవర్నమెంటల్ మిషన్ అవుతారు. కానీ ఇది ఎటువంటి గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఓన్లీ ప్రైవేట్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ ఎఫర్ట్ దేనికి సంబంధించిందంటే స్పేస్ వాక్కి సంబంధించింది. స్పేస్ వాక్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్పేస్ వాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి మూన్ వాక్ అంటే తెలుసు, మైకేల్ జాక్సన్ స్టెప్ వేస్తాడు ఇలాగ వెనక్కి వెళ్తారు. ఇప్పుడు స్పేస్ వాక్ అంటే ఏంటి తెలుసుకుందాం. దీనికి ఇంకొక పేరే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ. దీన్నే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అంటారు. ఏం లేదు, ఎక్స్ట్రా అని పదం తీసేయండి. వెహిక్యులర్ యాక్టివిటీ అంటే ఏదైనా ఒక వెహికల్లోని ఏ యాక్టివిటీ చేసినా వెహిక్యులర్ యాక్టివిటీ. ఎక్స్ట్రా వెహిక్యులర్ అంటే పేరులోనే ఉంది, వెహికల్ నుంచి బయటకు వచ్చి ఏదైనా యాక్టివిటీ చేస్తే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ. చూడండి, సింపుల్గా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. ఇది ఎర్త్ అనుకోండి, ఇది స్పేస్. ఒక రాకెట్లోనే ఒక 3 persons స్పేస్లోకి వెళ్ళారు. ఇప్పుడు స్పేస్లో ఉంది రాకెట్. ఈ రాకెట్ లోపల వాళ్ళు డిన్నర్ చేశారు, డ్యాన్స్ చేశారు, ఎగిరారు, గెంతారు. అది ఎన్ని చేసినప్పటికీ కూడా అది స్పేస్ వాక్ కిందకి రాదు. అప్పుడు ఈ రాకెట్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చారనమాట. ఈ 3 ఇలాగా స్పేస్లోకి వచ్చి 3 డ్యాన్స్ చేశారు, దేవరా సాంగ్ డ్యాన్స్ చేశారు, మంచిగా డిన్నర్ చేశారు, 3 ఫైటింగ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు వెహికల్ నుంచి, రాకెట్ నుంచి బయటకు వచ్చి స్పేస్లోని ఏ యాక్టివిటీ చేసినా సరే దాన్ని స్పేస్ వాక్ అంటారు, లేదా ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అంటారు. అదేంటండి, ఇంతవరకు ఒక్కరు కూడా ఇది చేయలేదు అంటే చాలా మంది చేశారు. ఫస్ట్ మనకి చూడండి, మార్చ్ 18, 1965న సోవియట్ యూనియన్కి సంబంధించిన ఒక కాస్మోనెట్ పేరు ఏంటంటే అలెక్సీ లియోనోవ్ అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అనమాట స్పేస్ వాక్ చేయడం. అయితే ఇదంతా కూడా గవర్నమెంట్ తరఫున చేశారు. ఇది ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ అంటే ప్రైవేట్ సంస్థ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్పేస్ వాక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సరే, మొత్తం ఎంతమంది పంపిస్తున్నాం అనుకున్నాం మనం ఇందాక, 4 మంది, 4 members అనమాట. ఈ 4 members కూడా ప్రొఫెషనల్స్ కాదు, అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏం సైంటిస్ట్ కాదు, జస్ట్ మనలాంటి నార్మల్ పర్సన్స్నే సెలెక్ట్ చేసుకొని స్పేస్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళని స్పేస్ టూరిస్ట్ అంటారు. సరే, ఇప్పుడు మీకు క్వశ్చన్, ఇండియా నుంచి స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎవరు? సైంటిస్ట్ కాదండి, స్పేస్ టూరిస్ట్. టూరిస్ట్ అంటే ఏం లేదు, వెళ్తారు, అక్కడ చూసి స్పేస్ ఎలా ఉందో తిరిగి వెంటనే రిటర్న్ వచ్చేస్తారు, అదనమాట. సరే, మీకు క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు 4 మెంబర్స్ని ఏ రాకెట్ ద్వారా తీసుకెళ్తున్నారు? స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించి ఫాల్కాన్ 9 అనే రాకెట్ ద్వారా స్పేస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ 4 మెంబర్స్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
చాలా ఇంపార్టెంట్. 4 మెంబర్స్ ఎవరో జస్ట్ తెలుసుకోండి. గ్రూప్ 2 అనే కాదు, కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎనీ ఎగ్జామ్కి ఇవన్నీ ఉపయోగపడతాయి కనుక మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. సరే, ఇంకోటి చూడండి, స్పేస్ ఎక్స్ అన్నాం కదా, ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ఎవరిది? ఎలాన్ మస్క్ది అనమాట. మీకు ఒక క్వశ్చన్, ఎలాన్ మస్క్కి ఒక ఇంపార్టెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, అదేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం అందరం కూడా వాడతాము, ఎక్కువ మూవీ అప్డేట్స్ అన్ని అందులో చూస్తుంటాము. అదేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది డిఫెన్స్ మీద అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ విచ్ కంట్రీ? ఏం లేదు, ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ బ్రిడ్జ్ 7 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఐఐఎఫ్ ప్లస్ అనదర్ కంట్రీ ఎయిర్ ఫోర్స్ కలిపి ఇది ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. తక్కువని చెప్పలేదు, డైరెక్ట్ క్వశ్చన్, మరి ఇందులో లాజిక్ ఏం లేదు. ఇటలీ, ఒమెన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ 2 అని పెట్టండి. ఎప్పుడైనా న్యూస్లో ఒక ఎక్సర్సైజ్ ఉందంటే అది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుందో మనం తెలుసుకోవాలి, ప్లేస్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. మూడోది అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, మిలిటరీకి సంబంధించిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సరే, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్ క్వశ్చన్ 2 అని పెట్టండి. 5 సెకండ్స్ టైం తీసుకోండి. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి ఉమెన్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ మనం స్పేస్ రిలేటెడ్ అడిగాం, ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ అడిగాం. అలా 5 క్వశ్చన్స్ 5 డిఫరెంట్ జానర్స్లో తయారు చేసాం. సరే, ఉమెన్తోని ఈ ఒక్క ఎక్సర్సైజ్ అని ఇంకేదైనా ఉందా? ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. ఉమెన్తోని మన ఇండియా మొత్తం 3 ఎక్సర్సైజులు చేస్తుంది. ఇంపార్టెంట్ మనం చూడండి, ఇండియా ఉమెన్ సంబంధించి ఎక్సర్సైజ్ గురించి ఒక దగ్గర రాసుకుంటే మంచిది. ఇప్పుడు మనం చదివాం ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒమన్ దేశంకి సంబంధించిన రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ కలిపి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చదువుకున్నాం. సెకండ్ ఏంటి చూడండి, అల్ నజాహ్. ఇదేంటంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ రాయల్ ఆర్మీ ఆఫ్ ఉమెన్ కండక్ట్ చేస్తుంది అనమాట. చూడండి, అల్ నహజ్. మూడోది కూడా ఉంది చూడండి, నజీమ్ అల్ బహర్. మిగిలింది ఏంటిది? నేవీస్, బోత్ కంట్రీ ఇండియన్ నేవీ, రాయల్ నేవీ ఆఫ్ ఉమెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా న్యూస్లో ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఆ కంట్రీతోని ఇండియా ఇంకా రిమైనింగ్ ఎక్సర్సైజ్ ఏమన్నాయని ఒక దగ్గర ఇలా నీట్గా రాసుకుంటే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఈ మధ్యకాలంలో ఏ దేశానికి చెందిన వ్యక్తులను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్తుంది? అంటే స్పేస్ క్రాఫ్ట్ అనమాట, అంటే విచ్ కెన్ క్యారీ హ్యూమన్స్ టు స్పేస్. ఓకే, ఈ సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది రీసెంట్గా 2 దేశానికి చెందిన వ్యక్తులను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆప్షన్స్ చూడండి, ఇండియా యుఎస్, ఇండియా ఆస్ట్రేలియా, రష్యా యుఎస్, చైనా రష్యా. ఆన్సర్ ఏంటంటే 3 అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి ఏ ఆర్బిట్లో ఉంది? లో ఎర్త్ ఆర్బిట్లో ఉందా, మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉందా, జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉందా అనేది క్వశ్చన్ మార్క్లో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ఆన్సర్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. వీడియో అంతా అయిపోయాక 1 అవర్ పోయాక. టైం తీసుకోండి, 5 సెకండ్స్ దీనికి. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి మనందరం కూడా ఇండియా ఆప్షన్ ఉంది కాబట్టి దాని దగ్గర వెళ్తాం. కానీ ఆన్సర్ వచ్చేసి చూడండి, రష్యా అండ్ యుఎస్ అనమాట. రష్యాకు చెందిన 2 కాస్మోనట్ని, యుఎస్కి చెందిన 1 ఆస్ట్రోనట్ని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఏ దేశానికి చెందింది అని కూడా అడగచ్చు. రష్యాకు చెందింది. ఇది సెప్టెంబర్ నెలలోనే న్యూస్లో ఉంది, అందుకే అడగడం జరిగింది. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే ఆప్షన్లో ఇండియా ఉంది కాబట్టి ఇండియాదే మనకు ఆన్సర్ తెలియకపోతే పెట్టేస్తాం, అందుకే ఇది అడిగాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. ఇది మనం జికా వైరస్ మీద అడగడం జరిగింది. మన యూనిట్ 5లోనే డిసీజెస్ అనే టాపిక్ ఉంది, అందులో నుంచి ఇది అడగడం జరిగింది. చూడండి, మనం అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి ఏరియాని కూడా మనం టచ్ చేయడం జరుగుతుంది. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను చూడండి. జికా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏడెస్ మస్కిటో. అంటే జికా వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి లేదా మనుషులకి ఎలా వ్యాప్తి చెందుతుంది, ట్రాన్స్మిట్ అంటే మనకి ఇడిస్ మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. రెండోది టిల్ నౌ, అంటే ఇప్పటి వరకు కూడా జికా వైరస్ని మనం నివారించడానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు అని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్ అంటే రీసెంట్లీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఏం లేదు, ఒక అగ్రిమెంట్ అనమాట. సరే, రీసెంట్లీ ఓ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్డ్ బిట్వీన్ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ IML షార్ట్కట్లో అండ్ ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టు మ్యానుఫ్యాక్చర్ జికా వైరస్. అంటే రీసెంట్గా ఈ 2 సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏంటి ఒప్పందం అంటే జికా వైరస్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలనేది నిర్ణయించుకున్నాయి. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్లు ఇప్పుడు ఏం అడిగాడు, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. 4 అని పెట్టండి. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో ఆప్షన్స్లో పెట్టండి. A, B, C ఈ మూడిట్లో ఎన్ని కరెక్టో పెట్టండి. ఎగ్జామ్లో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారంగా ఇలాగే స్టేట్మెంట్స్ వైజ్లో అడుగుతారు. నేను చాలా చూశాను ఈ మధ్య టెస్ట్ సిరీస్లోనే సింగిల్ స్టేట్మెంట్ ఇలాగ ఇచ్చేస్తున్నారు, సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూడండి, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఇలాగా 3-4 స్టేట్మెంట్ ఇచ్చి అడుగుతున్నారు. అందుకే మీకు కూడా ప్రాక్టీస్ అవ్వాలని, రేపు పొద్దున ఎగ్జామ్లో ఈజీగా మీరు ఆన్సర్ పెట్టాలని నేను ఇలాగా స్టేట్మెంట్స్ రూపంలో తయారు చేస్తాను. సరే, దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎడిస్ మస్కిటో ద్వారా మనకి జికా వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఎడిస్ మస్కిటో ద్వారా ఇంకొక మస్కిటో, ఈ మస్కిటో ద్వారా ఇంకో డిసీజ్ కూడా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. అదేంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాను మీకు ముందు వీడియోలో. టిల్ నౌ దేర్ ఇస్ నో వ్యాక్సిన్. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ స్టేట్మెంట్ తప్పు అనుకుంటారు, బట్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి ఈ 2 సంస్థలు ఏంటో 2 సంస్థలు అది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ అండ్ ICMR ఈ 2 కలిపి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. జికా వైరస్ సంబంధించి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని ఈ 2 కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కనుక మనకి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. అయితే ఈ జికా వైరస్ వ్యాక్సిన్ అంటున్నారు కదా, ఈ వ్యాక్సిన్కి పేరు ఏమైనా ఉందా, అసలు వ్యాక్సిన్ ఎన్ని రకాలు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే చూడండి, కోడాన్ డీఆప్టిమైజ్డ్ లైవ్ అటెన్యూయేటెడ్ జికా వైరస్. ఇది వ్యాక్సిన్ పేరు అనమాట. చూడండి, ఇంత పెద్ద పదం ఎగ్జామ్లు ఇస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, అదే చదువుకుని వెళ్తే మనం ఈజీగా పెట్టగలం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, PIB నుంచి తీసుకొని శాఖ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పదం చూడండి, లైవ్ అటెన్యూయేటెడ్ జికా వ్యాక్సిన్ అన్నాడు. ఇప్పుడు వ్యాక్సిన్లో మొత్తం 3 రకాలు అని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఈ పదం అర్థం ఏంటంటే మీకు తెలిసిపోతుంది. మొత్తం వ్యాక్సిన్ 3 టైప్స్ అనమాట. గ్రూప్ 1 మెయిన్స్లోని డిస్క్రిప్టివ్లోని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, వ్యాక్సిన్లో రకాలు ఏంటి, అవేంటి వివరించండి అని. చూడండి, ఫస్ట్ది వైరస్ ఇన్ డెడ్ ఫామ్ అనమాట. ఫర్ సపోజ్ జికా వ్యాక్సిన్ తీసుకోండి. జికా వైరస్ని, వైరస్ ఉందనుకోండి, డెడ్ ఫామ్ అనమాట. అంటే దాన్ని కిల్ చేసి వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి మన బాడీలోకి ఇస్తారు. అది ఒకటి. 2 ఏంటంటే లైవ్ వైరస్, అంటే వైరస్ని డెడ్ చేయరు, చంపరు, బతికే ఉంటుంది, కానీ వెరీ వీక్ ఫామ్లో ఉంటుంది అనమాట, చాలా వీక్గా ఉంటుంది. దాన్ని వ్యాక్సిన్గా మార్చి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. 3 ఏంటంటే RNA అనమాట. వ్యాక్సిన్ యొక్క RNAని తీసుకొని దాని ద్వారా వైరస్ తయారు చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ సపోజ్ వైరస్ని డెడ్ ఫామ్లోకి ఇచ్చారనుకోండి, దానికి అంతా మన బాడీకి అటాక్ చేసేంత పవర్ ఉండదు. అప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద అటాక్ చేసి మరలా ఫ్యూచర్లో సేమ్ వైరస్ మన బాడీలోకి వస్తే ఏ విధంగా దాన్ని డిఫెండ్ చేయాలి అనేది ఒక ఫార్ములాని, ఒక మెకానిజంని మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని ఉంటుంది. అందుకు మనకు వ్యాక్సిన్ ఇదనమాట. మన వ్యాక్సిన్ పనితీరు ఎలా తయారు చేస్తున్నారు అన్నది. ఇక్కడ ఏమన్నాడు, లైవ్ అటెన్యూయేటెడ్ అన్నారు కాబట్టి లైవ్ వైరస్ మనకి బతికున్న వైరస్నే తక్కువ, అంటే వెరీ వీకెస్ట్ వైరస్ని వ్యాక్సిన్ రూపంలో చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఇది దీని ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒక 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మన MCQస్గా మార్చి ఈరోజు వీడియోలో చేయడం జరిగింది. అవి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక సెప్టెంబర్కి సంబంధించి మరొక 10 బిట్స్ కూడా తయారు చేశాను. దాని మీద వీడియో చేయడమే ఉంది. మీ యొక్క సపోర్ట్ ఉంటే వెంటనే వితిన్ 2 డేస్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. వీడియోని లైక్ చేయండి, క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఆన్సర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఒక క్వశ్చన్ అడిగాను చూడండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఏ ఆర్బిట్లో ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఏ సంవత్సరంలో ఆ అగ్రిమెంట్ చేయడం జరిగిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.